కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ గాని ఈ బీజేపీ గాని రెండు కూడా మన బీసీలకు రిజర్వేషన్ ఇస్తానికి వ్యతిరేకమైనటువంటి పార్టీలు. దీనిని మన బీసీ ప్రజలంతా గమనించి మరి అక్కగారు మన తరఫున ఉద్యమం చేస్తా ఉన్నారు కాబట్టి అక్కగారికి మరి భవిష్యత్తులో చేసేటటువంటి ప్రతి ఉద్యమానికి కూడా మనమంతా ఏకమై అక్కగారికి మద్దతు తెలపాలని సమస్త బీసీ సంఘాలకు కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. హలో, థ్యాంక్ యూ లింగం. జై తెలంగాణ. ఏమైంది, అలసిపోయినా? వానలు తడిసిపోతున్నాను భయపడుతురా? జోష్ తగ్గిందా? అట్లేం లేదా? ఇంకెన్ని గంటలు ఉంది? 72 గంటలు. ఇంకా 66 గంటలు ఉంది కదా. నేనేమంటున్నా అంటే కోర్టు వద్దు తడుచుడద్దు. అయితే కోర్టు ఒక మాట ఏం చెప్పిందట అంటే ఇట్లా పర్మిషన్ మేము ఇవ్వలేము అని చెప్పిందంట. పోలీసు వాళ్ళని మేము మళ్ళీ అడుగుతున్నాం. మేము ఇప్పటి వరకు మంచి బాలుల్లా కూర్చున్నాం, మంచి బాలికల్లా కూర్చున్నాం. ఇంత వానలో కూడా ఎవరినేం డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నాం మేము. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మమ్మల్ని మంచి ఇక్కడే ఉండనియండి, ప్రశాంతంగా ఇక్కడనే ఉంటాం, ఏం చేయం, ఇట్లనే మాట్లాడుకుంటాం, పాటలు పాడతాం. ఇక అప్పుడప్పుడు జర గవర్నమెంట్ని తిడతాం కానీ ఇక అది తప్పితే ఎక్కువ ఏం చేయం. కాబట్టి ప్రశాంతంగా మమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఇవ్వాలని మళ్ళొకసారి పోలీసు వాళ్ళని కోరుతూ, ఇంకా మాట్లాడాల్సిన మా విద్యార్థి నాయకులు ఉన్నారు కాబట్టి టకటక 5 నిమిషాల్లో మంచిగా ఫాస్ట్గా మాట్లాడండి. ఓపిక ఉంది కదా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. విద్యార్థి నాయకులు మాట్లాడాలి. కంటిన్యూషన్. నరేష్ యాదవ్, రాజు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై జాగృతి. దీక్ష అంటే ఇది నెక్స్ట్ అశోక్. ఎట్లా అంటే వర్షం పడ్డా, వాగులు పొంగి పొర్లినా, ఈ వాన చెడివానై కురిసినా, పిడుగులు పడ్డా కూడా తగ్గేది లేదు. దీక్ష అంటే ఇది ఏదో వచ్చిపోవడు కాదు. ఇది ఇంతటి సమరశీలత ప్రదర్శిస్తున్నటువంటి జాగృతి కార్యకర్తలకు, యూపీఎఫ్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే ఈరోజు 72 గంటల దీక్షకు అక్క దిగడానికి గల కారణం, మాకు ఏదైతే బీసీల ఓట్లతోని గద్దెనెక్కిందో ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడకుండా ఈరోజు కాలయాపన చేస్తూ, కపట మోసాలు చేస్తూ, కనీసం దీక్ష కూడా మద్దతు ఇవ్వకుండా కవ్వింపు చర్యలకు పూనుకుంటున్నది. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు ఏదైతే మాట ఇచ్చిరో, ఏదైతే డిమాండ్ చేసిరో ఆ డిమాండ్ కు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండి దాన్ని అమలు చేయాలని చెప్పి, అమలు చేస్తేనే ఎన్నికలు పోవాలి, లేకపోతే ఆగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే ఈరోజు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు బీసీ ఉద్యమం, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం గురించి భారీ ఎత్తున చర్చ నడుస్తా ఉన్నది బయట. ఇది మిగతా రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిగా నిలవబోతా ఉన్నది. రెండవది ఏంటంటే ఇప్పుడు మాకే ఉద్యమాలు చేయడం తెలియంది కాదు. మొన్న రైలు రోకో చేద్దామని అనుకున్నాం, కానీ నువ్వు భయపడి ఆర్డినెన్స్ అని చెప్పి ఆపినావు. మా రైలు రోకో కాక చేయిస్తే మరో ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి గుర్చర్ల జాట్ల తరహా ఉద్యమానికి, రైలు పట్టాలు పీకే ఉద్యమానికి కూడా మేము నిర్మాణం చేసేటోళ్ళం. ఆ రోజు ఎంత బీభత్సం జరిగేదో మీకు తెలిసేది. భయపడి ఆర్డినెన్స్ అని చెప్పి ఆపినావు. అట్లనే ఈ రోజు కూడా అక్క దీక్ష చేస్తా ఉన్నది. ఇది 72 గంటలకు పర్మిషన్ ఇవ్వకపోతే ఎంతటికైనా, వానలు కాదు పిడుగులు పడ్డా కూడా ఎంతటికైనా తెగించడానికి జాగృతి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేస్తూ, ఒకటే ఒక డిమాండ్, ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ ఒక మీటింగ్ పెట్టిండు. ఎవరు? తీన్మార్ మల్లన్న. ఏమని పెట్టిండు మరి? ఆయన అక్క చేస్తున్న దీక్ష గురించి మాట్లాడుతున్నారు. బీసీలకు అక్కకి ఏం చేసిన సంబంధం అని అంటున్నాడు. మరి ఆ రోజు అక్కడ రాహుల్ గాంధీ గాని, రేవంత్ రెడ్డి గాని వాళ్ళంతా బీసీలా? మరి వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? అది రాజకీయం కాదా? అయినా అక్క పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా దీక్ష చేస్తా ఉన్నది. ఒక్కరి గురించి అడగడానికి మొన్న ఆర్ కృష్ణయ్య గారు ఏమన్నారు? కవిత గారి దీక్ష బీసీ వర్గాలందరికీ కూడా అది బలం చేకూరుస్తుంది అని చెప్పిళ్ళు. అంత గొప్ప మనసు లేని నాయకులు, అంత విశాల దృక్పథం లేని కుంచిత నాయకులు తీన్మార్ మల్లన్న.
మీ సంగతి మేము త్వరలోనే తేలుస్తాం. రెండోది ఏంటంటే నీ వెనుక బీసీలు ఉన్నారని చెప్పి నువ్వు భ్రమపడతా ఉన్నావు. నువ్వు 6 నెలల కిందట ఆర్ట్స్ కాలేజ్ వరంగల్ మీటింగ్ పెట్టావు. ఒకసారి కెమెరా గిడి తిప్పేవైతే, జనాల వైపు తిప్పేవైతే ఎవడు రాలే. నీ వెనుక ఎవడు లేడనే విషయం నీకు కూడా తెలుసు. ఆ రోజు వచ్చిన నాయకుల పరువు తీసినావు. బీసీ డిమాండ్ గింతే ఉన్నదా గిదే ఉన్నదా అని చెప్పి చాలా చిత్తపుచ్చే చర్యలు చేసినావు. కాబట్టి ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, నువ్వు ఇలాగే కొనసాగితే నీకు మా నుంచి ఎదురు దెబ్బ తప్పదు. నీ వెనుక ఎవరు లేరు కాబట్టి నువ్వు విరమించుకోవాలి ఇలాంటి వాక్యాలను. ఇంకో రెండో విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఈ రోజు ఇక్కడికి వస్తా ఉన్నారు. కులాలు బీసీ కులాలన్నీ కూడా ఏకమై ఈ రోజు మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇంకా ఇలాగనే పెట్టరేగిపోతే చెలరేగిపోతే ఊరుకోవడానికి జాగృతి సైనికులు ఉట్టిట్టి సైనికులు కాదు. వాళ్ళు పట్టుబడితే ఉట్టిట్టి పట్టు కాదు, ఉడుం పట్టు లాంటి పట్టు పడతారు. రెండోది ఏంటంటే అక్క ఈ రోజు వజ్ర సంకల్పంతో ఈ రోజు కూర్చోన్నారు. మీకే మిమ్మల్ని ఎవడన్నా వద్దని అడగడ కూర్చోవడానికి దీక్ష చేయడానికి బీసీ సంఘాలలో మరి ఎవరెవరైతే